హాయ్ వియర్స్, వెల్కమ్ టు హలో లేడీస్. ఈరోజు మనం లేటెస్ట్ అండ్ బ్యూటిఫుల్ కలెక్షన్ శారీస్ చూడడానికి వచ్చేసాము వెంగళరావు నగర్ నియర్ ఎస్ఆర్ నగర్లో ఉన్న మిస్ ఇండియా డిజైనర్ శారీస్. మరి ఇక్కడ ఎలాంటి లేటెస్ట్ కలెక్షన్స్ ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. మిస్ ఇండియా డిజైనర్ శారీస్ లో ఉన్న లేటెస్ట్ కలెక్షన్ శారీస్ చూపించడానికి మనతో పాటు ఉన్నారు లక్ష్మి గారు. మరి ఎలాంటి శారీస్ చూస్తారో ఇప్పుడు చూద్దాం. హలో అండి. హాయ్. ఎలాంటి కలెక్షన్ ఆఫ్ శారీస్ చూస్తున్నారు? మాకు మా వ్యూయర్స్ కి ఎస్పెషల్లీ ఫెస్టివల్ సీజన్ కదా, సో ఇప్పుడు మనం ఏంటంటే బయలు పట్టులోంచి కొంచెం డిఫరెంట్ స్టైల్. ఓకే, సో ఫ్యాన్సీ పట్టు కూడా వస్తుంది. ఫ్యాన్సీ పట్టు అంటే మన డిజైనర్ వేర్ శారీస్. ఓకే, ఫ్యాన్సీ లైక్ పట్టు అన్ని వెరైటీస్ చూస్తున్నాం. ఓకే అండి, ఫస్ట్ శారీ చూద్దాం. ఫస్ట్ ఏంటంటే మనం వచ్చి కొంచెం డిస్ప్లే స్టైల్ అన్నమాట. అంటే ఆల్మోస్ట్ మనకి ఏంటంటే బాందిని ప్రింట్ స్టైల్ వస్తుంది. బాందిని ప్రింట్ వచ్చింది. ఓకే, ఇది మనకి పళ్ళు పార్ట్ అండి. పళ్ళు పార్ట్ ఇలా బ్లూ కలర్ కాంబినేషన్స్ లో తీసుకున్నాము. అంటే మనకి కలర్ కాంబినేషన్స్ కూడా ఏంటంటే డిజిటల్ టైప్ లాగా వస్తుంది. ఓకే, కలర్ కాంబినేషన్స్ కూడా మనకి డిఫరెంట్, రెగ్యులర్ కాకుండా కొంచెం స్ప్రే టైప్ డిజైన్ లాగా వస్తుంది. అంటే మన దీంట్లో మనకి 3 షేడ్స్ వచ్చాయి. సో దీంట్లో కూడా మనకి 2 కలర్స్ వస్తాయి. మాక్సిమం సింగిల్ కలర్ లో కూడా కావాలన్నా వస్తుంది. ఓకే, డిఫరెంట్ కలర్స్ అని మనకు అవైలబుల్ ఉన్నాయి. షేడ్స్ కూడా డిఫరెంట్ గా ఉన్నాయి. ఇది సారీ ప్యాటర్న్ మొత్తం ఇలాగే వస్తుంది. ఓకే, ఇది పళ్ళు పార్ట్. ఓకే, సో ఫ్రిల్స్ పార్ట్ కంటే మొత్తం మనకి ఇలాగా వస్తుంది. ఓకే, ఫ్రిల్స్ పార్ట్ హెవీగా ఇచ్చారు. హెవీగా వస్తుంది. ఓకే, లుక్ కూడా మనకి ఏంటంటే కొంచెం డిఫరెంట్ గా ఉంది. ఇది మొత్తం ఫ్రిల్స్ పార్ట్ కంటే ఇలా ఆరెంజ్ యూస్ చేసాము, వైట్ అండ్ స్కై బ్లూ కలర్స్ యూస్ చేసి సారీ కలర్ డిజైన్ చేశారు. ఇది పళ్ళు పార్ట్. అదే విధంగా బ్లౌజ్ కి వస్తే మనకి కాంట్రాస్ట్ బ్లూ తీసుకున్నాం అన్నమాట. ఓకే, ఏదైతే స్కై బ్లూ కలర్ తీసుకున్నాం ఆ బ్లూ తో మనం కలర్ తీసుకున్నాం, లైక్ ప్లెయిన్ గా ఇచ్చేసారు. ఓకే, దీని కాస్ట్ వచ్చి మనకి 1300 పడుతుంది. 1300 ఓన్లీ. సో నెక్స్ట్ సారీ ఇది మన సిల్క్ కోటలో తీసుకున్నామండి. సిల్క్ కోటలో కూడా మనకి ఏంటంటే జరీ స్టైల్లో కొంచెం థ్రెడ్ వీవింగ్ స్టైల్ వస్తుంది అన్నమాట. ఓకే, సో కలర్ కాంబినేషన్స్ కూడా మనకి డార్క్ బ్లూ ఇచ్చారు, లైట్ షేడ్, మళ్ళీ లైట్ కొంచెం లైట్ షేడ్ ఇచ్చాడు. కింద వచ్చి మనకి ఆరెంజ్ కలర్ కాంబినేషన్స్ లో తీసుకొని పికాక్ డిజైన్స్ మనము ప్రింటెడ్ లాగా ఇచ్చారు. మనకి దీంట్లో కూడా ప్రింట్స్ అనేది చాలా డిఫరెంట్ వస్తుంది. ఇప్పుడు దీంట్లో మనకి ప్యారెట్స్ వచ్చాయి అండ్ జింకల్ బీట్స్ టైప్ లో అన్ని ఆల్మోస్ట్ ఫ్లవర్స్ కూడా ఉన్నాయి. దట్ మల్టీ కలర్స్ కాంబినేషన్ యూస్ చేశారు శారీలో మనం చూస్తే. ఓకే, శారీ కూడా మనకి ఇలా చాలా లైట్ వెయిట్ గా ఈజీగా క్యారీ చేయొచ్చు, సింపుల్ గా ఉంటుంది. జస్ట్ మనం సింపుల్ గా క్యారీ చేయొచ్చు అనమాట. జర్నీస్ కి వాటికి కూడా మనకి సిల్క్ కూడా అంటే కొంచెం కంఫర్టబుల్ గా కూడా ఉంటుంది. ఓకే, బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకి అంటే డార్క్ బ్లూ కాంబినేషన్స్ తీసుకున్నాం. ఓకే, లైక్ మనకి ఇలా డిఫరెంట్ గా ఇచ్చారు, ప్లెయిన్ గా ఇవ్వకుండా లైన్స్ అనేది మిడిల్ లో యాడ్ చేశారు. సో మనం ప్యాటర్న్ పెట్టుకోవచ్చు, లేదనుకుంటే మేబీ కొంతమంది సింగిల్ కలర్ కాంబినేషన్స్ కావాలంటే గోల్డ్ కలర్ బ్లౌజ్ యూస్ చేసినా కూడా చాలా బాగుంది. ఓకే, దీని కాస్ట్ ఎలా పడుతుంది? దీని కాస్ట్ వచ్చి మనకి 1100 పడుతుంది. 1100 ఓన్లీ. ఓకే, చాలా గ్రాండ్ గా కూడా కనిపిస్తుంది మనకి. నెక్స్ట్ సారీ వచ్చి మనం ఉప్పడ పట్టు తీసుకుందాం. పట్టు. ఓకే అండి, పళ్ళు సెల్ఫ్ కలర్ లో పింక్ కలర్ కాంబినేషన్స్ యూస్ చేస్తారు కదా, అదే విధంగా పళ్ళు కూడా సెల్ఫ్ లో ఇచ్చారు మనకి. మనకి యాజ్ ఇట్ ఈజ్ ఏంటంటే వన్ సైడ్ ఒక సింపుల్ చిన్న బార్డర్ ఇచ్చారు. అదే విధంగా పింక్ కి పర్పుల్ కలర్ కాంబినేషన్స్ రెండు యూస్ చేసి మధ్యలో జరీ వీవింగ్ అనేది కొంచెం సిల్వర్ యూస్ చేస్తారు అన్నమాట. ఓకే, సో బుటీస్ అనేది మనకి పింక్ కలర్ లో పర్పుల్ కలర్ కాంబినేషన్స్ లో ఇలా తీసుకొని దీంట్లో గ్రీన్ అనేది గ్రీన్ ఎలివేట్ చేస్తారు. సో పళ్ళు పాటలో కూడా మనకి సిల్వర్ తో ఇచ్చారు, గోల్డ్ సిల్వర్ తో యూస్ చేస్తారు. మనకి బార్డర్ హెవీగా అంటే మనకి యాక్చువల్ గా ఏంటంటే రెగ్యులర్ గా మనము బార్డర్ మీద బుటీస్ చూస్తుంటాము. అలా కాకుండా ఏంటంటే బార్డర్ తీసుకొని దానిపైన మనము బిగ్ సైజ్ బార్డర్ లోనే డిజైన్ తీసుకున్నాం అనమాట. పికాక్స్ వచ్చాయి, ఒక ట్రీ టైప్ లాగా డిజైన్ తీసుకొని. సో దీంట్లో కూడా మనకి ట్రీ లో కూడా మనకి సిల్వర్ యూస్ చేశారు, అదే విధంగా జరీ యూస్ చేస్తున్నారు. బ్లౌజ్ పార్ట్ ఎలా ఉంది? ఇలా ఓవరాల్ గా కూడా కంటిన్యూ చేస్తే కూడా చాలా ఎక్స్క్లూజివ్ గా ఉంటుంది. చాలా బాగుంది. ఏంటంటే మనకి ఇక్కడ కూడా వాయిలెట్ యూస్ చేశారు, లైక్ ఆల్టర్నేట్ గా ఒక గ్రీన్ యూస్ చేశారు. అవి కూడా బుటీస్ అనేవి చాలా నీట్ గా చాలా బాగుంది. మనకి బోర్డర్ వైజ్ ఎత్తుకుంటే కూడా మనకి చాలా హైలైట్ గా కనిపిస్తుంది. బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకి సేమ్ మనం ప్లెయిన్ లో తీసుకున్నాం. ఓకే, ప్లెయిన్ తీసుకున్నాం. శారీ కూడా మనకి చాలా గ్రాండ్ గా ఇచ్చారు, బార్డర్ పార్ట్ కాబట్టి ఇది ప్లెయిన్ గా ఇచ్చేసారు. మనకి వర్క్ చేయించుకోవచ్చు ఆ కాంబినేషన్ యూస్ చేసి. మరి ఈ ఉప్పాడ పట్టు శారీ ఎంత కాస్ట్ పడుతుంది? దీని కాస్ట్ వచ్చి మనకి 6500. 6500 ఓన్లీ. చూసారు కదా, మిస్ ఇండియా డిజైనర్ శారీస్ లో పట్టు, ఫ్యాన్సీ ఆల్ వెరైటీస్ ఆఫ్ సారీస్ అవైలబుల్ ఉన్నాయి. మరి ఇలాంటి లేటెస్ట్ కలెక్షన్ కావాలి అనుకుంటే, ఇమీడియట్ గా పర్చేస్ చేయాలి అనుకుంటే తప్పకుండా విజిట్ చేయండి వెంగళరావు నగర్ నియర్ ఎస్ఆర్ నగర్ లో ఉన్న మిస్ ఇండియా డిజైనర్ శారీస్. ఇంకో బ్యూటిఫుల్ శారీ ఇప్పుడు చూపించండి. సో ఇది కూడా పట్టు, ఇది పట్టు వస్తుందండి. ఇది పరంపర పట్టు స్టైల్, పరంపర పట్టు వస్తుంది. ఇది మనకి ఏంటంటే డిజైన్ అంటే జూట్ వీవింగ్ లో తీసుకున్నాం. సో మనం రెగ్యులర్ గా అనేది పట్టుపై పట్టు వస్తుంది. అలా కాకుండా ఏంటంటే మనకి పట్టులో జూట్ వీవింగ్ అనేది తీసుకున్నాం అనమాట. అంటే మనకి పట్టు వన్ సైడ్ వస్తుంది అండ్ సెకండ్ ఏంటంటే జూట్ వీవింగ్ లో వస్తుంది. అంటే కొంచెం మనకి డిఫరెంట్ గా రెగ్యులర్ గా పట్టు యూస్ చేసి బోర్ అనుకునే వాళ్ళకి ఇలాంటి స్టైల్ అయితే చాలా ఇంట్రెస్ట్. దీంట్లో కూడా మనకి ఏంటంటే బార్డర్ అనేది రెగ్యులర్ కాకుండా కొంచెం స్టైలిష్ గా ఏంటంటే మనము కాంట్రాస్ట్ కాంబినేషన్స్ లో తీసుకున్నాం. అంటే మనం పట్టులో తీసుకున్నప్పుడు పింక్ యూస్ చేస్తాం.
పింక్ యూస్ చేసాము. సేమ్ ఆల్టర్నేట్ గా వచ్చింది. జూట్ లో మటుకు కంటిన్యూ గా గ్రీన్ యూస్ చేశారన్నమాట. పళ్ళుకి వచ్చేటప్పటికి ఏంటంటే మనకి పింక్ కలర్ కాంబినేషన్స్ లో తీసుకొని, ఇది కూడా మనకి ఏంటంటే పట్టు బై జూట్ రెండు మిక్సింగ్ కనిపిస్తుంది. అది కూడా ఇక్కడ దగ్గర లైన్స్ చిన్నగా ఇచ్చారు, ఇక్కడ హెవీగా ఇచ్చారు, ఇక్కడ కొంచెం తిన్నగా ఇచ్చారు, షల్ఫ్ కలర్ లో లైట్ గా ఇస్తారు. సారీ మొత్తం కూడా మనకి ఓవరాల్ గా కంటిన్యూ కాంబినేషన్ కూడా మనకి లైట్ చిలక పచ్చ గ్రీన్ కలర్ అండ్ పింక్ టూ చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా. అదే విధంగా కింద కూడా మనకి సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇదే బార్డర్ పైన ఏ విధంగా ఉందో కింద యాజ్ ఇట్ ఈస్ గా అలాగే ఉంది. బ్లౌజ్ కి సేమ్ మనము ఏ టైప్ తీసుకున్నా అదే టైప్ లో మనకి కాంట్రాస్ట్ కాంబినేషన్ లో పింక్ యూస్ చేస్తారు. ఓకే, సింపుల్ గా ఉంటుంది బట్ ఫ్యాన్సీ లుక్ ఉంటుంది. ఫ్యాన్సీ లుక్ ఉంటుంది. దీనికి కూడా మనం డిజైనర్ బ్లౌజ్ కుట్టించుకోవచ్చు లేదా వర్క్ కూడా వేయించుకోవచ్చు. మనకి సారీ చాలా బాగుంది. ఓకే అండి, ప్లెయిన్ గా ఇచ్చేసారు. ఓకే, దీని కాస్ట్ ఎలా? దీని కాస్ట్ వచ్చి మనకి 4900 పడుతుంది. 4900 ఓన్లీ. బైలు పాటలోనే మనకి ఏంటంటే లైట్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్స్ తీసుకున్నాం. మేము రెగ్యులర్ గా మనం అన్ని కలర్స్ చూస్తుంటాం, ఆరెంజ్ అనేది చాలా తక్కువ తీసుకుంటాం. పట్టులో దట్టు దీంట్లో మనకి ఏంటంటే జరీ స్టైల్ మనకి కడ్డీ బటర్ స్టైల్ తీసుకున్నాం. దీంట్లో మనకి లైట్ గా సిల్వర్ కలర్ ఎండింగ్ లో మనకి ఇచ్చారు. ఇది ఆరెంజ్ అనేది మనకి జూట్ వీవింగ్, మొత్తం కంప్లీట్ జూట్ స్టైల్. సో పట్టులోనే మొత్తం హెవీగా జూట్ ఉంది కదా, మనకి మొత్తం రన్ అవుతుంది సారీ మొత్తం. అదే విధంగా పళ్ళు పట్టుకొచ్చేటప్పటికి మనకి ఏంటంటే సిల్వర్ అండ్ గోల్డ్ కాంబినేషన్స్ లో మిక్సింగ్ లో వస్తుంది అనమాట. సారీ మొత్తం ఇలా వస్తుంది. ఇలాగే ఆరెంజ్ అండ్ పింక్ కాంబినేషన్ తో బార్డర్ తీసుకున్నారు మనకి. అదే విధంగా మనకి బార్డర్ స్టైల్ పెట్టుకుంటే మటుకు పింక్ కలర్ కాంబినేషన్ తీసుకొని పైన మనము సిల్వర్ తో యూస్ చేస్తారు. మళ్ళీ ఒక కడ్డీ బార్డర్ లాగా చిన్న బార్డర్, కడ్డీ బార్డర్. అంటే దీంట్లో మనకి ఏంటంటే జరీ అనేది ఎక్కువగా లేదు, సో ఓన్లీ థ్రెడ్ స్టైల్ లో తీసుకుంటాం. బ్లౌజ్ కి వచ్చేటప్పటికి మనం పింక్ కలర్ కాంబినేషన్స్ యూస్ చేస్తాం. ఓకే, జూట్ యూస్ చేస్తారు బ్లౌజ్ లో కూడా మనకి. దీని కాస్ట్ ఎలా పడుతుంది? దీని కాస్ట్ వచ్చి మనకి 4900. 4900. వావ్, చూసారు కదా అండి, మిస్ ఇండియా డిజైనర్ శారీస్ లో పట్టులోనే చాలా లేటెస్ట్ కలెక్షన్స్ అన్ని అవైలబుల్ లో ఉన్నాయండి. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 4900 రూపీస్ ఓన్లీ.